కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారా? మీరు స్టార్ట్ చేసిన బిజినెస్కి ఎటువంటి లైసెన్స్ తీసుకోవాలో మరియు అది ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒకవేళ మనం ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. అది కూడా కేటగిరీ వైజ్గా, వేరియంట్ వైజ్గా లైసెన్స్లు ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్ నుంచి మనం ఈ ఫుడ్ లైసెన్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మనం మ్యాన్ పవర్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తే దానికి వచ్చేసి మనం లేబర్ లైసెన్స్లు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మెడికల్ షాప్ అంటే ఫార్మా కంపెనీ అండ్ ట్రేడింగ్ అండ్ హోల్సేల్ ఇట్లా మెడికల్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన బిజినెస్ మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు మనం మెడికల్ డ్రగ్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఒకవేళ మనం ఒక బ్యాంక్ సెక్టర్ రన్ చేయాలనుకుంటే NBFC కానీ, నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానీ, పేమెంట్ సెక్టర్ బ్యాంక్ కానీ, దానికి వచ్చేసి RBI నుంచి అప్రూవల్ తీసుకోవాలి. సో NBFC రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటుంది. సో ఇట్లా కేటగరైజ్గా లైసెన్స్లు ఉంటాయి. దీంతో పాటు మనం ఇంకా చెప్పుకుంటూ పోతుంటే జ్యువెలరీ షాప్ పెట్టుకోవాలనుకుంటే BS హాల్మార్కు ఇలా చెప్పుకుంటూ పోతుంటే వందల రకాలు, వేల రకాల లైసెన్స్లు ఉండడం జరుగుతుందండి. ఏ ప్రోడక్ట్కి ఏ లైసెన్స్ తీసుకోవాలనేది ఎక్కడ చెప్పరు, చెప్పినా కానీ సగం చెప్తారు. కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఎవరికి ఉండదు. మన బిజినెస్ వచ్చే 10 years నుంచి ఉంది. సో దీనికి సంబంధించిన గైడెన్స్ అనేది మన లైసెన్స్ రాసుకొని చూడడం జరుగుతుంది. ప్రైజెస్ అనేది ఇష్యూస్ గురించి మనం చెప్పుకుంటే కొంతమంది బయట ఆన్లైన్లో మోసాలు అనేది చాలా జరగడం జరుగుతుంది. ప్రైస్ తక్కువలో, ఈవెన్ గవర్నమెంట్ చలాన్ కంటే తక్కువలో కూడా మేము చేస్తామని చెప్పేసి అదర్ స్టేట్ నుంచి కూడా కాల్ చేసి కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు అనేది తీసుకోవడం జరుగుతుంది. అట్లానే మేము ఇవ్వకపోగా పేమెంట్ రిసిప్ట్లు ఇచ్చేవే లైసెన్స్ అని చెప్పడం జరుగుతుంది. సో మన లైసెన్స్ రాస్తానికి కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది కస్టమర్లు మనకు చెప్పడం జరిగింది. సో వాళ్ళ టార్గెట్ వచ్చేసి ఎవరికైతే అవేర్నెస్ లేదో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయడం జరుగుతుంది. బేసిక్ లైసెన్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి బేసిక్ లైసెన్స్ ఇవ్వాలి, స్టేట్ లైసెన్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి స్టేట్ లైసెన్స్ ఇవ్వాలి. మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి బేసిక్ లైసెన్స్ ఇస్తే ఇన్స్పెక్టర్ వెరిఫికేషన్కి వచ్చి 50,000 పెనాల్టీ వేసి సీజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా కంప్లీట్ నాలెడ్జ్ లేని వాళ్ళు లైసెన్స్ చేయడం వల్ల కస్టమర్కి ఫ్యూచర్లో చాలా సమస్యలు తలెత్తడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్రాడ్ కన్సల్టెన్సీలు బయట నడుస్తున్నాయి. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ప్రైస్ తక్కువ చేస్తారని చెప్పేసి, ఏదో తక్కువలో మనకి ఇచ్చేస్తారని చెప్పేసి, టైం చెప్పారని చెప్పేసి అలా నమ్మి మీరు మోసపోకండి. సో కంప్లీట్ గైడెన్స్ తీసుకుంటేనే మీకు పర్ఫెక్ట్ లైసెన్స్ అనేది తెలుస్తుంది. మన లైసెన్స్ లాస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వరకు ఎటువంటి బిజినెస్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలో కంప్లీట్ గైడెన్స్ కూడా మన లైసెన్స్ రాష్ట్రం నుంచి చూడడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన బిజినెస్ గైడెన్స్ మరియు బిజినెస్ రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇది ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి. మ్యాక్సిమం ద్వారా పూర్తి తెలుసుకోండి. థ్యాంక్ యూ.